ఇదో మ్యాట్రా, ఇది స్కూల్. స్కూల్ ఎలా అవుతుందండి పశువుల పాక అయితే? మా ఊళ్ళో చదువు మనుషుల కంటే గొడ్డకు అవసరమని ఈడ పెట్టారులేండి. మున్సిపు గారు గొడ్డు బాగా చదువుకుంటాయి. మరి ఊళ్ళో ఇద్దరు టీచర్లు ఉండాలి కదండి. ఆయన మా మున్సిపు గారి బామ్మర్ది. ఆయన టౌన్లో భారతనాట్యంలో ఆడబడి రోజుకి 25 గంటలు పాక ఆడుతుంటాడు. నెల నెల జీతం కూడా ఆడకే పంపిస్తారని పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. ఇంకో ఆయన మా కరణం గారి చుట్టం. ఆయన ఊరంతా తద్దినాలు పెట్టి ప్రెసిడెంట్ ఇంటికి లెక్కలు రాస్తుంటాడు. ప్రెసిడెంట్ గారి ఇల్లు ఎక్కడండి? మున్సిపు గారింటి పక్కన. మున్సిపు గారి ఇల్లు కరణం గారింటి అనక. మరి కరణం గారిది? ఎల్లు ఎలవాయా, పెద్ద చదువుకున్నాడు, ఆ మాత్రం తెలవదు. సుబ్బి చీటి ఇల్లు ఎక్కడో అక్కడే. అది కాదండి. ఏది కాదండి, అసలు ఇప్పుడు టైం ఎంత అయిందండి? 10 కావస్తుంది. అట్టయితే ఉండు, ఇప్పుడు జీబు వచ్చుద్ది కానీ ఇటు దాని చక్రాల గుర్తులు పట్టుకొని వెనకమాలే నీకు కావాల్సిన ఇల్లు వచ్చుద్ది. ఇదిగో అసలే ఊరి కొత్త అడిగి నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఇప్పుడు నన్ను ఎత్తివే పిచ్చి పిచ్చి పేషన్లు అయ్యాలనే మాకు. ఏమా పేక బీసుకు పాడుపడ్డ పంట కాలంలో దోస్తారు. ప్రాణాలు చేత పట్టుకొని వాళ్ళు చెప్పినట్టు చేయగలిగితే ఏడుండు. లేదా నీ దోమ నువ్వు బతికుంటే బలుసాకు తినొచ్చనే పేపర్లో పెద్ద అచ్చాలతో వేశారు. పంతులు నేను వస్తా. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే.